హలో అమిగోస్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక మొబైల్ గురించి అనమాట. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకి ఐఫోన్ 7 ప్లస్ అనమాట. యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి 128 GB వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ మొబైల్. సో ఎటువంటి రీఫర్బిష్డ్ మొబైల్ కానీ లేకుంటే పార్ట్స్ మార్చిన మొబైల్ అయితే అస్సలు కాదనమాట. సో మొబైల్ మీద అయితే సింగిల్ స్క్రాచ్ కూడా లేదు. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ మొబైల్. సో అతనైతే డెమో పీస్ అనమాట. అది సో డెమో పీస్ కాబట్టి ఇది మనకు అంత కొత్తగా ఉంది. సో ఎటువంటి పార్ట్స్ అయితే మార్చుకోకుండా జెన్యూన్ యాపిల్ ప్రోడక్ట్ అనమాట. ఎవరైతే యూజ్ చేయలేదు, జస్ట్ 2 days మాత్రమే యూజ్ చేశారనమాట, సీల్ తీసేసి. సో ఇదైతే ఇప్పుడు సేల్కి అయితే పెట్టాడనమాట నా ఫ్రెండ్. సో ఎందుకు సేల్కి పెట్టాడనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ముందైతే మీకు మొబైల్ చూపిస్తాను చూడండి క్లియర్గా. అలాగే ఈ మొబైల్ కలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి గోల్డ్ పింక్ అనమాట. రోజ్ పింక్ అయితే రోజ్ గోల్డ్ అని అయితే అంటారు దీన్ని అయితే. సో ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, రోజ్ గోల్డ్ అంటారు అనుకుంటా. సో ఇదైతే మనకి ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. మొబైల్ అయితే సింగిల్ స్క్రాచ్ లేదు, ఎటువంటి డెంట్ ఏది లేదు, 100% ఒరిజినల్ మొబైల్ అనమాట. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ గురించి అయితే నేను వీడియోలో అయితే చెప్పను. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాడు అనమాట. సో దీంట్లో మెయిన్గా ఇప్పుడు ఉండే ప్రాబ్లం వచ్చేసి ప్రజెంట్ దీన్ని అంత తక్కువ ప్రైస్కి ఎందుకు అమ్ముతున్నాడంటే, సో దీంట్లో అయితే కొన్ని యాప్స్ అయితే వర్క్ చేయమన్నమాట. ఎందుకంటే ఇది iOS 15 మీద అయితే రన్ అవుతుంది. కొన్ని యాప్స్ అయితే దీంట్లో సపోర్ట్ చేయవు. సో గేమింగ్ పరంగా అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది, పబ్జీ వస్తుంది, అలాగే ఫ్రీ ఫైర్ కూడా మనం ఆడుకోవచ్చు. సో బ్యాటరీ పర్సెంట్ కూడా మీరు చూడొచ్చు, 100% అయితే ఉంది. సో జెన్యూన్ బ్యాటరీ అనమాట, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే చేయలేదన్నమాట. సో ఒరిజినల్ బ్యాటరీ యాపిల్ నుంచి ఎలా వచ్చిందో అలాగే ఒరిజినల్ బ్యాటరీ అయితే ఉంది. సో మీకు ఈ జనరల్లో అబౌట్ ఫోన్ గురించి అయితే చూపిస్తాను చూడండి. దీంట్లో మనకి మోడల్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎం లెటర్తో అయితే స్టార్ట్ అయింది. ఎం లెటర్తో స్టార్ట్ అయితే మనకి బ్రాండ్ న్యూ మొబైల్ అని అయితే అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి అయితే పనిచేస్తాయి. మనకి 4G సిమ్ పనిచేస్తుంది, కాల్స్ వెళ్తాయి, ప్రతి ఒక్కటి అయితే పనిచేస్తాయి. కొన్ని బ్యాంకింగ్ యాప్స్ అయితే పనిచేయవు, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి అయితే వర్క్ చేయవు. అలాగే కొన్ని యాప్స్ గూగుల్ జీమెయిల్ కానీ ఇట్లాంటివి అయితే పనిచేయమన్నమాట. గూగుల్ క్రోమ్ ఇవన్నీ అయితే రావు. సో వర్షన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన అప్డేట్స్ అయితే దీనికి ఆగిపోయాయి, కానీ అప్పుడప్పుడు అయితే అప్డేట్స్ వదులుతూ ఉంటాడు. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ వచ్చి ఇదైతే మనకి మొబైల్ అప్గ్రేడ్ అయ్యి ఆ యాప్స్ అయితే వాడుకునే ఛాన్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుందని చెప్పాను, కానీ ఉండొచ్చు అనమాట. మీరు ఈ మొబైల్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఈ మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను ప్రైస్ అయితే చెప్పడం లేదు వీడియోలో. సో మీకు ప్రైస్ కావాలి, మేము కొనుక్కుంటాము అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్కి అయితే కాల్ చేయొద్దండి. మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని యాప్స్ అయితే పనిచేయవు అని. సో మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే నాకు మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏమేమి యాప్స్ పనిచేయవు, సో ఇంకా ఏమేమి ఉన్నాయైతే డీటెయిల్గా క్లియర్గా అయితే మీకు చెప్తాను. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. మెయిన్గా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, జస్ట్ గేమింగ్ కోసమే మొబైల్ కావాలి, ఒక మంచి మొబైల్ కొద్దిగా తక్కువ బడ్జెట్లో అని. సో ఆండ్రాయిడ్ తీసుకునే బదులు ఇది తీసుకుంటే బెటర్ అని అయితే నా ఫీలింగ్ అనమాట. సో కొన్ని యాప్స్ అయితే పేమెంట్ యాప్స్ వరకు అయితే పనిచేయవు. సో మాక్సిమం గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. సో నేనైతే ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఇన్స్టాల్ చేసి ప్లే చేశాను. సో చాలా బాగుంది, స్మూత్గా అయితే వస్తుంది. సో కావాలంటే మీరు కూడా చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. సో మీ కలెక్షన్లో యాడ్ చేసుకునే కూడా ఇలాంటి మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలాంటి మొబైల్ దొరికింది చాలా కష్టం. ఖచ్చితంగా నెంబర్కి అయితే కాల్ చేయండి.